ఆంధ్రప్రదేశ్లో యూట్యూబ్ను ప్లాట్ఫామ్గా చేసుకుని న్యూస్ ఛానెల్స్ నిర్వహిస్తున్న యాజమాన్యాలకు మరియు అందులో వర్కింగ్ జర్నలిస్టులకు ప్రభుత్వ గుర్తింపు ఇచ్చే విధంగా సానుకూల సంకేతాలు అందించిన కూటమి ప్రభుత్వం. జర్నలిస్టు అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ (జై) ఆధ్వర్యంలో శనివారం మధ్యాహ్నం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యూట్యూబ్ న్యూస్ ఛానెల్స్ నిర్వహిస్తున్న యాజమాన్యం అమరావతి, మంగళగిరి టీడీపీ పార్టీ కార్యాలయంలో పౌరసమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ (జై) యూనియన్ రాష్ట్ర వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి సంజయ్ రెడ్డి మాట్లాడుతూ, యూట్యూబ్ న్యూస్ ఛానెల్స్ నిర్వహిస్తున్న యాజమాన్యం మరియు ఆయా ఛానెల్స్లో వర్కింగ్ జర్నలిస్టులుగా ఉన్న వారందరూ గతంలో అనేక ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియాలలో వివిధ హోదాలలో కొనసాగినవారని, ఆ అనుభవంతో న్యూస్ ఛానెల్స్ను రిజిస్టర్ చేయించుకుని యూట్యూబ్ ద్వారా న్యూస్ ఛానెల్స్ నిర్వహిస్తున్నారని, ప్రతి ఒక్కరూ ఉన్నత విద్యను అభ్యసించిన వారని, సమాజం పట్ల బాధ్యతతో అవగాహనతో స్వచ్ఛందంగా జర్నలిస్టు వృత్తిని చేపట్టి ఇటు ప్రజలకు అట ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలుస్తున్నారని, అటువంటి వారి సేవలను గుర్తించాలని, ప్రభుత్వ సంక్షేమ మరియు అభివృద్ధి పథకాలకు ప్రతి ఒక్కరికి అర్హత కలిగించాలని కోరామన్నారు. ఈ సందర్భంగా మంత్రి కొలుసు పార్థసారథి ఈ విషయాన్ని ముఖ్యమంత్రివర్యుల దృష్టికి తీసుకువెళ్లి తగు కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. వెనువెంటనే జై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంత్రి గారితో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావుకు విశాఖనందు వినతి పత్రం ఇచ్చామని, తన కార్యాలయం నుంచి ముఖ్యమంత్రివర్యుల వారికి మరియు మీకు అధికారికంగా మా గురించి లేఖ పంపారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ రాష్ట్ర అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి, కార్యవర్గ సభ్యులు మరియు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల కమిటీ సభ్యులు పాల్గొన్నారు.